అందరికీ నమస్తే అన్నలు. ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న, భద్రాద్రి కొత్తగూడెం. అయితే ఈరోజు మీకు ఒక సబ్జెక్ట్ చెప్పడానికి మేము ముందుకు వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు మనకి స్థానిక ఎన్నికలు షురూ అయినాయి. ఎందుకంటే మా జనరల్ బాడీ ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీలే కానీ, ఆ తర్వాత వార్డ్ మెంబర్సే కానీ, సర్పంచ్ ఎలక్షన్లే కానీ మనకి రాబోతున్నాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి? స్థానిక ఎలక్షన్లు అంటేనే స్థానికంగా ఉండి మనకి మంచి చెల్లు ఎవరైతే చేస్తారో మనకి ఏది మంచి అనిపిస్తే ఆ మంచి అభ్యర్థికి మనం ఓట్లేసి గెలిపించుకునే బాధ్యత మనకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరైతే అడ్డిగాడు బుడ్డిగాడు అనేటోడు ఎవడు పడితే వాడు ఒక ముఠాగా తయారయ్యి ఈ ఎలక్షన్లని ఆసరాగా చేసుకొని మన ఊరిని నాశనం చేయడానికి మనం ముందుకు రావడం జరుగుతుంది. మనం అప్రమత్తంగా ఉండాలి. మనం ఎక్కడ మోసపోవద్దు, డబ్బులకి అమ్ముడుపోదు. మనము ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వండి, మనము ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తూనే ఉంటాడు. కానీ సరైన అభ్యర్థికి మనం మంచి అభ్యర్థిని ఎన్నుకుంటేనే మనకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఒక ముఠాగా తయారై కబ్జాకోర్లు, భూ కబ్జా చేసేటోళ్ళు, చెరువులు మింగేటోళ్ళు, కుంటలు ముంగేటోళ్ళు, ప్రభుత్వ స్థలాన్ని మింగేటోళ్ళు అందరు కలిసి ఒక ముఠాగా తయారై ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలలో ఈ దొంగలు ఉన్నారు. ఎందుకంటే మనం గతంలో కూడా ఇప్పుడు మోసపోయినాం. మనకి వచ్చే పథకాలు కూడా రావట్లేదు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటంటే స్థానికంగా మన బతుకులను ఆగజేయడానికి కొంతమంది ముఠాగా తయారయ్యి మన జీవితాలతో ఆడుకోవడానికి మనం ముందుకు వస్తున్నారు. సోదరులారా, ఓటర్లారా, మీ అందరికీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం అప్రమత్తంగా ఉండాలి. మనం ఇలాంటి వాళ్ళని పసిగట్టి వాళ్ళకి సరైన బుద్ధి చెప్తేనే మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేయడమైంది. ఎందుకంటే వాళ్ళకి దుర్మార్గమైన ఆలోచన ఉన్నోడికి మనం ఓట్లేస్తే వాడు రేపు పొద్దుగా మనకు చెడే చేస్తాడు. వాడికి మంచి ఆలోచన లేనోడికి మనం ఓట్లేస్తే మన బతుకులు ఆగమైపోతాయని చెప్పేసి నేను తెలియజేయడమైనది. నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఓటు హక్కు కల్పించిండు. మన ఓటు హక్కు అనేది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మనం ఖచ్చితంగా ఓటేయాలా, కానీ సరైన అభ్యర్థికి ఓటేస్తేనే అది న్యాయం చేసినట్టు. కాబట్టి మనం ఖచ్చితంగా మన మంచి ఎవరు చెడు అనేది మనం ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మీకు చెప్పడం అయినది. ఇప్పుడు ఏంటంటే అధికారం వచ్చింది, ఎవరైనా సరే అహంకారంతో వెర్రిరుగుతూ ఉంటారు. ఎందుకంటే చట్టాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి, న్యాయం వాళ్ళ దగ్గరే ఉంటుంది, అధికారం వాళ్ళ దగ్గరే ఉంటుంది. కానీ సామాన్యులు మరి న్యాయం వైపు మాట్లాడేటోళ్ళు, నిజాయితీగా మాట్లాడేటోళ్ళు, ఉన్నది చెప్పేటోళ్ళని వాళ్ళు అణిచివేయాలని చూస్తూ ఉంటారు. మరి గెలిచిన తర్వాత ఒక లెక్క ఉంటుంది, గెలవకపోతే ఒక లెక్క ఉంటుంది. కాకపోతే ప్రతిసారి ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా సరే అట్లనే ఉంటుంది. మరి ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలని ఎవరైనా సరే అణచివేయాలని చూస్తే, వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తే అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేయడమైనది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మీద ప్రతి ఒక్కరు మాట్లాడతారు, వార్తలు వేస్తూ ఉంటారు. మనము స్థానికంగా ఉండే ప్రజలు మాట్లాడుతూ ఉంటారు, యూట్యూబ్లలో మాట్లాడుతూ ఉంటారు, ఫేస్బుక్లలో మాట్లాడుతూ ఉంటారు, వాట్సాప్లలో చెప్తూనే ఉంటారు. ప్రతి సమస్య మీద చెప్తూ ఉంటారు. మీరు అందరినీ అణచివేయగలుగుతారా? అందరి మీద మీరు అంటే మాట్లాడేటువంటి గొంతుకని అందరినీ పిసగలుగుతారా? అణచివేయగలుగుతారా? నేను అనేది ఏంటంటే అక్కడ సమస్య ఉందని చెప్పేసి ఎవరైనా మాట్లాడవచ్చు. ఎందుకంటే మన పోరాటాలతో వచ్చిన పార్టీలు ఉన్నాయి, తర్వాత జాతీయ పార్టీలు ఉన్నాయి, అనేక పార్టీలు ఉన్నాయి, అనేక రకాల పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలు ఉన్నప్పుడు ఆ సమస్య మీద తప్పకుండా పరిష్కారం చేస్తే మనం మాట రావాలి. కానీ ఆ సమస్య నువ్వు ఎందుకు రాసినావు, ఎందుకు చేసినావు అన్నట్టుగా మాట్లాడకూడదు. అది రాజ్యాంగ విరుద్ధము. తర్వాత అది దౌర్జన్యం కిందనే వస్తుంది. ఎందుకంటే ప్రజలు మనల్ని నమ్మి ఓట్లేసినాం, మేమంతా తిరిగినాం, మేము అడుగుతాం. ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు మా సమస్య పరిష్కరించండి అని చెప్తాం. ఎవరు చెప్తాం? మీకు నమ్మి మా మనస్ఫూర్తిగా మేము ఓట్లేసినాం. మరి మిమ్మల్ని అడగకపోతే ఎవరిని అడుగుతాం? అలాగే మా ఊరు బాగుపడాలని చెప్పి ఆలోచన చేస్తాం కదా. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళము మా ఊరు బాగుండాలని చెప్పి ఆలోచన చేస్తాం కదా. మరి దానికి ఏదైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానము వేరే రకంగా వస్తే మనిషికి ఇబ్బందికి అవుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా,
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించే ఆమ్, పనిలో ఉండాలని చెప్పేసి ముందుకు పోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నలారా, మనం అందరం కూడా తెలివిగా లేకపోతే మన కొత్తగూడెం ఇంకా వెనకబాటుకు గురవుతుంది, అన్యాయానికి గురవుతుంది. ఇక్కడ ఇక్కడ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇక్కడున్న ఇక్కడ అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తూ ఇక్కడ ఏం జరగట్లేదు. అటకేసింది కొత్తగూడెం మొత్తం, ఈ భద్రాద్రి జిల్లా మొత్తం, భద్రాద్రి కొత్తగూడెము అటకేసి పడగేసింది. ఈ మన దాన్ని లేపే బాధ్యత మన ప్రజల్లోనే ఉన్నది. కాబట్టి మన హక్కుల్ని మనం సాధించుకుందాం. మనం ఏమైతే మన ఊరు బాగుండాలని కోరుకుంటున్నామో వాటి మీద మనం అందరం పోరాటం చేసి మనం సాధించుకుందాం, ప్రజలను సాధించుకుందాం. ఏ పార్టీలు అవసరం లేదు. ఎందుకంటే ఏ పార్టీ అయితే ఏముంది, గర్వకారణము అంతా ఒకటే అన్నట్టుగానే ఉన్నది. ఎందుకంటే ఎవరు చూసినా ఇక్కడ అవకాశవాదులు లెక్క కనబడతారు, కానీ అవసరం వచ్చే పనులు చేసే మనుషులు కనబడట్లేదు, నాయకులు కనబడట్లేదు. నేను ఇంకోటి ఏం చెప్తానా, మా పార్టీడో, మా అన్నో, మా తమ్ముడో, మా బావో ఈ చెప్పిలని చెప్పి ఓట్లు వేయకండి. సరైన అభ్యర్థికి ఓటేసి మనం పనులు చేసుకునే విధంగా మనం ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ, మీ భూపతి ఆశన్న, ఏబీ యూట్యూబ్ ఛానల్. అందరికీ కూడా ధన్యవాదాలు. జై భీమ్.